కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశకులు, భారతదేశ యువత ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గల మత్స్యకార మహిళల సమక్షంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పేద మత్స్యకార మహిళలకు చీరలు, పండ్లు సుమారు 60 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల భాగ్యలక్ష్మి, తాళ్ళూరు విజయ్ కుమార్, సింధియా రాణి, తడాల కొండరాజు, బర్రే సుబ్రహ్మణ్యం, తాడి సూరిబాబు, సత్యనారాయణ రాజు, ఉల్లిశెట్టి సత్యబాబు, రాణి తదితరులు పాల్గొని రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకని ఉత్సాహంగా జరుపుకున్నారు. అదేవిధంగా ఈ దేశాన్ని రక్షించాలని, అలాగే ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించాలని కోరారు. మన భారతదేశానికి కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క
జన్మదినోత్సవం రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన భాగ్యలక్ష్మి గారు, సిండియారాణి గారు, విజయకుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అలాగే రాజు గారు, సూర్యబాబు గారు, అలాగే మన చిన్నబాబు గారు, అలాగే దాడాల కొండరాజు గారు, వీళ్ళందరూ కూడా హాజరై మరి అందరూ కూడా ఒకటే మాట ఏంటంటే రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి. ఆల్రెడీ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదానికి, ముఖేష్ అంబానీకి దోశారు. ఈవేళ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అతను నువ్వు రష్యా వాళ్ళ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే కొండ, లేదా నువ్వు ఈ రకంగా చేయండి అదే చేస్తాడు. ఆ రకంగా ఒక బానిసలా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి మనకి బ్రిటిష్ వాళ్ళు బానిస సంఖ్యలు పోయినాయి, కానీ మళ్ళీ ఇంకో బానిస వచ్చి భారతదేశాన్ని అమెరికాకి బానిసత్వం చేసేసే పరిస్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. మన పక్క చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్, ఆఖరికి పాకిస్తాన్ వచ్చి ఇరాన్కి అమెరికా వారికి మధ్యవర్తిత్వం వహించాడు. అసలు కనీసం భారతదేశం ఊసేలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు మన ఈ నరేంద్ర మోడీ వల్ల, అమిత్ షా వల్ల కలుగుతున్నాయి. ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే యువకులకి కానీ ఎవరికైనా ఈ దేశ అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుంది. మొన్ననే వీళ్ళందరూ కూడా చూసాం, మన ఇది కాక్రోచ్ పార్టీ అని చెప్పి మొత్తం దేశంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా విద్యా వ్యవస్థనే నరేంద్ర మోడీ సర్వనాశనం చేస్తాడని చెప్పి వేల మంది విద్యార్థులతో ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఒకసారి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని, సిబిఐని, అలాగే సుప్రీంకోర్టు జడ్జిని, ఎలక్షన్ కమిషనర్ని అందరినీ కూడా ఈవేళ అమిత్ షా, నరేంద్ర మోడీ గుప్పుట్లో పెట్టుకుని భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వినాశకుల నుంచి మనకు ముక్తి కలగాలంటే మనకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ఈ పుట్టినరోజు సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు, ఈ దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి యువ నాయకులు, మంచి స్పిరిట్ ఉన్న వ్యక్తి, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ధవళేశ్వరం ప్రదేశంలో వారి యొక్క జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే శక్తి యాప్కి సంబంధించి తాళ్ళూరు విజయకుమార్ గారు, అలాగే సింధియారాణి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి గారు, రాజు గారు, తాడాల కొండరాజు గారు, పులిశెట్టి సత్యబాబు గారు, తాడి సూర్యబాబు గారు, ఉపాధ్యక్షులు అర్బన్ జిల్లా మహిళా నాయకురాలు రామలక్ష్మి గారు, ఇలాగా ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశ ప్రజలకు రక్షణ కావాలన్నా, ఈ దేశ అభివృద్ధికి ముందుకెళ్లాలన్నా, అణగారిన వర్గాలు మరలా అభివృద్ధి చెంది రాజకీయంలో శక్తిగా ఎదగాలన్నా, ఈ దేశానికి రాబో రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భిన్న వర్గాలతో అనేక మందితో నిత్యం మమేకమవుతూ, అంటే ఉదాహరణకి ఒక చర్మకారులు ఉంటే మా రాహుల్ గాంధీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆయన వృత్తిలో ఉన్న సాధక బాధకాలను తెలుసుకుంటారు.
అలాగే ఒక ముఠా కార్మికుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాధబాధకాలు తెలుసుకుంటూ ఉంటారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు ఏమిటి, వారి విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులేంటి తెలుసుకుంటూ ఉంటారు. ఈ రకంగా రాబో రోజుల్లో దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలో ఆలోచనతో నిరంతరము శ్రమించేటటువంటి మా రాహుల్ గాంధీ గారికి ఆ భగవంతుడు పూర్ణాయుష్ ప్రసాదించాలని, ఈ దేశానికి ఆయన ప్రధాని అయ్యి ఆయా వర్గాలని ఉద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయనకి పూర్ణాయుష్ ఇవ్వాలి, ఆయన ఆరోగ్యంగా ఈ దేశానికి ప్రధాని కావాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ మత్స్యకారుల మహిళలైనటువంటి వీరందరికీ కూడా సుమారుగా 60 మందికి చీరల పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడ చీరల పంపిణీని, పళ్ళు పంపిణీలు జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈయన దేశ నిర్దేశాన్ని చేసే ఒక నాయకుడుగా, యువకులకు స్ఫూర్తిదాయకగా, ప్రస్తుతం భారతదేశానికి చదువుకున్న ప్రధానమంత్రి కావాలి అన్న పరిస్థితి ఏర్పడింది అంటే దానికి అర్హులు ఒకరే రాహుల్ గాంధీ గారు. ప్రజా శ్రేయసే తన శ్రేయస్సు కానీ, రాజ్యాంగ పరిరక్షణే పార్టీ యొక్క సిద్ధాంతంగా తన శ్వాసగా తీసుకుంటూ ప్రతిపక్షంలోని ప్రజల గురించి గలమెత్తిన మొదటి వ్యక్తిగా కూడా ప్రజల సమస్యని పరిష్కరించే మార్గంగా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నడిపించడంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా ముందుగానే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి మన భారతదేశం యువకులు కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, జరుగుతున్న రాజ్యాంగ ఆక్రమణ కానీ ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రిగా రావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఆయన ఇంకా ఆయురారోగ్యాలతోటి నాయకత్వం వహించి పార్టీని బలోపేతం చేసి ప్రజల యొక్క మన్ననలను పొందాలని, త్వరలో ప్రధానమంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే శుభదినం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ జై హింద్.